హాయ్ అండి, నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇవాళ అదిరిపోయే కారాబాత్ చూద్దామా? కారాబాత్ అంటే కారంగా ఉంటుందా అంటే మీరు తలుచుకుంటే ఉంటుంది, లేకపోతే ఉండదు. నిజంగా మనం ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు దీన్ని. అది నేను చేసేటప్పుడు 100% చెప్తాను. అద్భుతమైన రెసిపీ అండి. ఇదేంటంటే డైట్ రెసిపీ అని చెప్పొచ్చు సీరియస్గా. ఎందుకంటే ఇందులో అన్ని వెజిటబుల్స్ ఉంటాయి. మంచిగా రైస్ కాదు, గోధుమ రవ్వ, అది కూడా పొట్టుతో కూడిన గోధుమ రవ్వ. సో ఈ రవ్వ చాలా మంచిది మనకి. జనరల్గా ఇది బెంగళూరు స్టైల్ బేస్. ఏదైనా ఎక్కడ పుట్టింది అంటే ఇది మాత్రం కర్ణాటక బేస్ పుట్టింది. ఆ తర్వాత మన దగ్గరకు వచ్చి మనకు అనుకూలంగా రూపాంతరం చెందింది. కానీ బేస్ ఎప్పుడు కూడా, ఇప్పుడు పులిహోర అనగానే ఆ పులుపు ఉంటేనే, ఆ టెక్స్చర్ ఉంటేనే పులిహోర. దానికి ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయొచ్చు, కానీ దాన్ని బేస్ని పోగొట్టకూడదు. ఇది కూడా అట్లానే. ఈ కారాబాతు కొంచెం మన నేటివిటీకి తగ్గట్టు ఉంటుంది, కానీ దాని బేస్ మాత్రం చెడగొట్టను. చలో చేసేద్దాం రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోధుమ రవ్వ లేదా బొంబాయి రవ్వ, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, లవంగ, యాలుక, చెక్క, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అల్లం, క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, క్యాబేజ్, కొత్తిమీర, ఆలుగడ్డ, టమాటా, క్యాప్సికమ్, జీడిపప్పు, ఉప్పు, పసుపు, ఆయిల్, నెయ్యి. ఇది ధనియాలు, జీలకర్ర, వాము, మెంతులు, వాటర్ అండి. లాస్ట్కి నిమ్మరసం కలిపాము. అన్నీ రాత్రిపూట నానబెట్టేస్తాను. తల ఒక ఈక్వల్ క్వాంటిటీస్, పెద్ద ఎక్కువ తక్కువ ఏం లేదు. మార్నింగ్ కాసి మంచిగా ఒక 2 minutes 3 minutes బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకొని తాగితే రోజంతటికి మనకు కావాల్సిన అరుగుదలకి కావాల్సిన జీర్ణక్రియ మంచిగా జరగటానికి కావాల్సినవి అన్నీ దాంతో పాసిబుల్. చాలా మంచిది. రోజు ఒకసారి అలవాటు చేసి పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా తాగుతూనే ఉంటాం రోజంతా ఏదో ఒకటి. సో చేయండి. సో యాజ్ యూజువల్ స్టెప్ బై స్టెప్ వెళ్తే మనకి ఈజీ ఉంటుందండి. ఫస్ట్ మనం దొడ్డు రవ్వ ఏదైతే మనం తీసుకుంటున్నామో, ఈ ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ కూడా యూస్ చేయొచ్చు. కానీ దొడ్డు రవ్వ నేను ఏమన్నాను, ఇది డైట్ రెసిపీ కూడా అన్నాను కదా, ఇది యూస్ చేయటం ఆల్వేస్ సేఫ్ అండ్ బెస్ట్. మనకి ఫిల్లింగ్ కూడా బొంబాయి రవ్వ కన్నా ఎక్కువ దొడ్డు రవ్వ ఫిల్లింగ్ చాలా బాగుంటుంది. సో ఇది 1/2 kg దొడ్డు రవ్వ, నేను 1/4 kg తీసుకుంటాను. 1/4 kg 10 మందికి పెట్టచ్చు. సో ఫస్ట్ నేను రవ్వని ఫ్రై చేసుకుందాం. జస్ట్ ఒక 3 to 4 minutes అంతేనండి. కొంచెం ప్రొసీజర్ లెంగ్తీ అనిపించవచ్చు, కానీ వన్స్ చేసి పెట్టుకొని మనం చేయటం ఈ తీరుగా స్టార్ట్ చేస్తే మాత్రం చేసేటప్పుడు తిన్నాక అసలు అనిపించదు. చేసేటప్పుడు కూడా ఏమనిపించదు. చెప్తుంటే మాత్రం అబ్బా ఉప్మాకి, సింపుల్ ఉప్మాకి ఎన్ని స్టెప్సా అన్నట్టు ఉంటుంది. ఏదైతే వేసామో అది విడివిడిగా పలుకుగా గట్టిపడినట్టు వస్తే చాలు, ఫ్రై అయిపోయినట్టే. దాన్ని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. వైట్గా వస్తుంది చూసారా, ఎనఫ్. ఇప్పుడు అసలైన వాంగీబాత్ పౌడర్ ఎప్పుడన్నా విన్నారా? ఇది కూడా కర్ణాటక వాళ్ళదే. ఆ పౌడర్ చేసి పెట్టుకుంటే నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఉప్మా, కారాబాత్లోకి మాత్రమే కాదు, మనకి చాలా రెసిపీస్లోకి యూజ్ అవుద్ది. అది ఫస్ట్ పౌడర్ చేద్దాం. దేనిలోకి యూజ్ అవుద్ది అనేది నేను తర్వాత చెప్తాను. నేను ఓన్లీ ఈ రెసిపీకి కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటున్నాను అంతే. దీనికి మాత్రం సేమ్ కొలతలు తీసుకోండి. ఒక 3 teaspoons శనగపప్పు, 3 teaspoons మినపప్పు. వేగగానేనండి మంచి వాసన పిలుస్తుంది మనల్ని. శనగపప్పు కన్నా కూడా మినపప్పు స్మెల్ చాలా బాగుంటుంది. దీనిలోకి ఒక 5-6 teaspoons ఆఫ్ ధనియాలు. వెయిట్లో అన్నీ ఈక్వల్ ఉంటాయి, కానీ కొలత చూపించడానికి మాత్రం వేరుగా ఉంటాయి. ఎందుకంటే ధనియాలు చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి. మినపప్పు, శనగపప్పు కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసేసాను. ధనియాలు వేగుతుంటే ఇదిగోండి ఒక 2 inches చెక్క ముక్క, ఒక చిన్నది. స్టార్ అనీస్లో జస్ట్ ఒక రెక్క వేయండి. ఒక రెక్క వేసాను, ఎందుకంటే కొంచెమే చేస్తున్నాం కదా మనం. ఇదిగోండి ఒక చిన్న యాలుక్కాయలు ఒక 2 చాలు. 3 మరీ చిన్నగా నేను 3 వేసిన, మీరు 2 వేయండి. లవంగాలు ఒక 6-7, జాపత్రి చిన్న ముక్క, మరాఠీ మొగ్గ కూడా అంతే ఒక చిన్న ముక్క. మీకు ఇందులో ఏమేమి ఉండాలనేది ఐడియా వచ్చింది కదా. మీరు ఏదైతే పౌడర్ చేస్తున్నానో అది చాలా వాటికి యూజ్ అవుద్దని చెప్పాను కదా. ఇదే క్వాంటిటీలో మీరు 2-3 వేసుకుంటే వెళ్ళొచ్చు. ఇదే లెక్క ప్రకారం. దాన్ని దేని వాడాలో చెప్తాను. ఎండు కొబ్బరి అండి ఇది, అది కూడా అంతే కొంచెం, మరి ఎక్కువ వద్దు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మిరపకాయలు మస్ట్. బాడిగ మిర్చి వేసుకుంటే మనకి కారం ఉండదు, కలర్ వస్తుంది. అంతే, ఎండు మిరపకాయలు. స్మెల్ కొద్దిగా కరివేపాకు, ఒక 10 ఆకులు అంతే. ఒక 1/2 teaspoon జీలకర్ర, జస్ట్ లిటిల్, వెరీ లిటిల్. ఒక 1.5 teaspoon గసగసాలు వేసి కట్టేయటమేనండి. ఆ వేడికి గసగసాలు అయిపోతాయి, పెంక వేడికి. బస్ తీసేస్తున్నాను నేను. ఇది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ కారాబాత్ అండి.
ఈ పౌడర్ కనుక మనం చేసి పెట్టుకుంటే ఇదిగోండి కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అంతే. ఈ పౌడర్ కనుక మనం చేసి పెట్టుకుంటే చాలా వాటిల్లోకి వాడచ్చు, అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఇది వాంగిబాత్ పౌడర్. ఇప్పుడు మన ఉప్మా రెడీ అయిపోతుంది చూడండి. కొంచెం ఆయిల్ పడుతుంది, ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. సింపుల్ తాలింపు, ఆవాలు జీలకర్ర చాలు, మినపప్పు శనగపప్పు ఏమొద్దు, మనకి అన్నీ వాంగిబాత్లో ఉంటాయి. ఇదిగోండి ఆవాలు ఒక 1 టీ స్పూను, జీలకర్ర ఒక 1 టీ స్పూన్. దీనిలోకి ఫస్ట్ పడాల్సింది అల్లం, ఒక 1.5 ఇంచ్ అల్లం, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు ఒక 3-4, పోపులోనే కొంచెం పుదీనా వెరీ లిటిల్, ఒక 10 ఆకులు. ఈ పోపు గుబాళింపు మామూలుగా ఉండదు. జీడిపప్పు మీరు లాస్ట్లో వేయించి జస్ట్ సర్వింగ్ ముందు యాడ్ చేస్తే తప్ప ఎప్పుడు వేసినా కానీ మెత్తబడుతుందండి ఉడికినాక. సో అందుకని నేను ముందు వేసేస్తున్నా. ఇదిగోండి ఒక 15-20 జీడిపప్పు పలుకులు, ఇవి చిన్న చిన్నగా మనం తీసి పెట్టుకుంటే ఇట్లా వస్తాయి. అక్కడక్కడ జీడిపప్పులు ఏంటంటే రిచ్నెస్ అండ్ టేస్ట్. పిల్లలకి మొత్తం అంతా రెడీ చేసినాక లాస్ట్లో దేవుడి బొట్టు అన్నా లేకపోతే చిన్న పువ్వు అన్నా లేకపోతే ఏదైనా ఒక డెకరేషన్, ఆ క్లిప్కి ఇక్కడ పెట్టే క్లిప్కి ఏదన్నా చిన్న పువ్వు ఉన్నది అట్లా పెడతాం చూసారా, అట్లాగా కూరల్లో జీడిపప్పు. దాంతో పిల్లలకి ఎంత అందం వస్తుందో దీంతో కర్రీకి అంత అందం వస్తుంది. కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఉప్మా వాసన వచ్చేస్తుంది అప్పుడే. నేను ఉప్మా అనకండి, కారాబాత్. అండ్ ఇదిగోండి ఇప్పుడు మన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నా. బిఫోర్ దట్ ఉల్లిగడ్డ చాలా చిన్నది, మీరు మీడియం సైజులో సగం, ఎక్కువ పట్టదు ఇందులో ఉల్లిగడ్డ. ఉల్లిపాయ వేగాల్సిన అవసరం లేదు. క్యారెట్ ఒక చిన్న క్యారెట్లో సగం, క్యాబేజ్ కూడా అంతే ఒక చిన్న ముక్క, అన్నీ కలిపి. నేను అందుకే దీన్ని డైట్ రెసిపీ అన్నాను. హై ఫైబర్ అండి ఇది. క్యాప్సికమ్, చిన్న క్యాప్సికమ్ ఒకటి. ఈ కూరగాయలన్నీ కూడా మీ ఇంట్లో ఏది ఉంటే అది వాడండి, ఖచ్చితంగా ఇది ఉండాలని ఏది రూల్ లేదు. ఆలుగడ్డ ఒక చిన్న ఆలుగడ్డలో సగం, దట్స్ ఆల్. పెద్దగా వెజిటబుల్స్ ఏమున్నాయండి. లైట్గా ఫ్రై చేస్తున్నాను. పెద్దగా వేగాలి, పెద్దగా ఉడకాలి ఏది లేదు. ఉప్మా ఉడుకుతంతో అన్నీ అయిపోతాయి. ఉప్పు 2 టీ స్పూన్స్. ఈ మనం ఇప్పుడు వేసిన కూరగాయలని మన బయట హోటల్లో మొన్న కూడా తిన్నాను, విజయవాడ వెళ్ళాను రీసెంట్గా, బెంగళూరు భవన్లో కారాబాత్. మొన్న రీసెంట్గా తిన్నాక ఐడియా వచ్చింది నాకు, అరే కారాబాత్ చేయలేదు కదా నేను మన కిచెన్లో అని. వెంటనే అందులో ఈ కూరగాయలు 1 కేజీ రవ్వకి వేస్తాడు. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి 1/4 కేజీ రవ్వకి వేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అంతేనండి. హై ఫ్లేమ్ మీద ఉంది చాలు. దీంట్లోకి ఒకటికి మీరు ఎంతైతే కొలత తీసుకున్నారో ఉప్మాకి, 1కి 4 కొలత. ఎంత లూజ్ అయినా బాగుంటుంది ఇది. ఇట్లా లూజ్గా సాంబార్ రైస్ లాగానే తినాలి కాబట్టి ప్లెంటీ ఆఫ్ వాటర్. 1కి 6 కూడా వేసుకోవచ్చు, నేనైతే 6 వేస్తాను. అంటే 1/4 కిలో దానికి 1/4 కిలో రవ్వకి 1.5 లీటర్ నీళ్ళు పోసానండి. ఒక్కసారి ఉప్పు చూస్తాను, సటిల్గా ఉంది. ఎందుకంటే దీనిలోకి ఎలాంటి చట్నీ అవసరం లేదు. పల్లీ చట్నీ ఇస్తారు, వేస్ట్. 1/4 టీ స్పూన్ ఉప్పు, మొత్తం 2/2 టీ స్పూన్లు ఉప్పు. ఇప్పుడు దీన్ని ఒక ఉడుకు రానిద్దాము. ఈలోపు ఇది గ్రైండ్ చేసుకొద్దాం. మంచిగా ఉడుకుతున్నాయన్నీ. ఒక 2 మినిట్స్ అయింది ఉడుకొచ్చి. ఇదిగోండి ఫస్ట్ టమాటాస్ వేసేస్తున్నా. ఇది ఒక 2 or 3 టమాటాలు మీరు ఇష్టాన్ని బట్టి. నేనైతే మీడియం సైజు, మరీ చిన్నవి కాకుండా ఉన్నాయి, 3 వేసాను. అండ్ దీంట్లోనే మనం తయారు చేసుకున్న పౌడర్, ఇది వాంగిబాత్ పౌడరు. 1 2 3 4 టీ స్పూన్స్ వేసేసిన తయారు చేసిన దాంట్లోంచి. అంటే హాఫ్ వేసాను, హాఫ్ ఉంచాను. దీన్ని బట్టి మీరు ఎస్టిమేషన్ వేసుకోండి. 2 టీ స్పూన్లు మినపప్పు, 2 టీ స్పూన్లు శనగపప్పు అన్నాం కదా, అదంతా ఒక్కొక్క టీ స్పూన్ పడుతుందని అర్థం. చాలు. దీన్ని నేను బెండకాయ ఫ్రైలో వేస్తాను, మస్తు ఉంటుంది. లేదంటే వంకాయ జస్ట్ ఇట్లా ఫ్రై చేసి దానిలో ఇది చల్లి జస్ట్ లైట్ ఒక చింతపండు పులుసు పైనుంచి ఇట్లా ఫ్రై అయ్యి, కానీ చింతపండు పులుసు పిండి తీసేస్తే నెక్స్ట్ లెవెల్. ఇదిగోండి మన కారాబాత్ కలర్ ఇది. ఎందుకు కారాబాత్ మీకు ఆ కలర్ వస్తుంది అంటే వాంగిబాత్ పౌడర్ వల్ల వస్తుంది. అసలు అద్భుతమైన ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను సిమ్ చేసేసాను, రవ్వ వేసేసుకుంటున్నాను. అన్నీ కలిసిపోయినాయి, నాకు అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి. కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేస్తున్నాను, కారణం మంచిగా కలుస్తుంది అండ్ ఆ ఫ్లేవర్ కూడా సింక్ అవుతుంది. కావాలంటే కొంచెం కొత్తిమీర చివర్లో వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వేస్తే మాత్రం ఆ ఫ్లేవర్ బాగుంటుంది. వేసేస్తున్నా రవ్వ. 1కి 6 నీళ్ళు. అసలు ఇందులో రవ్వ కనిపించదు మీకు. వెజిటబుల్స్, వాటర్, ఆ ఫ్లేవర్. అదేంటండి ఇంత లూజ్గా ఉంది, అసలు చారులాగా కూడా లేదు అంటే ఉడికినాక చూడండి, కట్టేసినాక చూడండి, సాయంత్రానికి అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఎంతసేపు అయినా కానీ ఇదే టెక్స్చర్లో ఉంటుంది. ఇది ఉడికిస్తా కొంచెం.
అదే మీరు ఇది కుక్కర్లో పెడితే కనుక 1 విజిల్, ఒక 7-8 నిమిషాలు. 7-8 నిమిషాలు అయిపోయిందండి. చూసారా, ఆల్మోస్ట్ కథం. అసలు ఇంకా వాటరీగా కూడా దించుకోవచ్చు మనం. కట్టేస్తున్నా, నిర్మోహమాటంగా కట్టేస్తున్నా. కట్టేశాక ఇంకా కావాలంటే కొత్తిమీర వేసుకోండి, నాకు చాలు. కొంచెం నెయ్యి వేద్దాం. దానికి కారణం ఏంటంటే ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది. అంటే లూజ్గా ఎట్లయితే ఉందో ఆ లూజ్గా అట్లానే ఉంటుంది. మంగళూరు భవన్ నాకు ఇంకా జోరుగా పెట్టారు. ఇది కారాబాత్ రెసిపీ అదిరిపోలే. దట్స్ ఆల్ అండి, అయిపోయింది. ఎంత బాగుందోనండి నిజంగా. తింటుంటే తినాలనిపిస్తుంది. ఏం చెప్పాను 1/2 కిలో రవ్వ 10 మందికి పెట్టచ్చు అని. 15 మందికి కూడా కొంచెం బ్రేక్ఫాస్ట్ లెక్క పెట్టచ్చు. సాలిడ్గా డైట్ చేసే మనుషులు తినాలంటే 4 ఈజీగా తినచ్చు. అంటే ఇంక వాళ్ళకి రైస్ అవసరం లేదు దీనివల్ల. కానీ మీకు కావాల్సిన న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, ఫైబర్ మొత్తం వచ్చేస్తుంది. 4-5 ఈజీగా తినొచ్చేది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ శైలజ, సైనింగ్ ఆఫ్ విత్ కారాబాత్.